దేవుడు శరీరంతో నీతో మాట్లాడట్లేదు, దేవుడు నీతో ఆత్మతో మాట్లాడతాడు. అందుకని బైబిల్లో కొన్ని ఎక్స్పీరియన్స్ మనం చూసినప్పుడు అది కొన్నిసార్లు చదువుతుంటే అది భౌతికంగా దేవుడు దర్శించడం అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది భౌతికంగా కాదు, అది ఆత్మీయంగా దేవుడు దర్శిస్తాడు. అది కొన్ని కార్యాలు చూడండి, దేవుని వాళ్ళు అనుభవించినప్పుడు, దేవుడు కొంతమంది దర్శించి మాట్లాడినప్పుడు, దేవునికి మనుషుల మధ్యన కార్యాలు జరిగినప్పుడు కొన్నిసార్లు మనకేంటంటే అది చాలా లాజిక్గా అనిపించదు. ఉదాహరణకి దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేసేటప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడు, భోజనం చేశాడంట. ఇప్పుడు మనకు టక్కన అనిపిస్తుంది దేవుడు ఎలా భోజనం చేశాడు అనిపిస్తుంది మనకి. దేవుడు భోజనం చేయడం ఏంటని మనకు అనిపిస్తుంది, ఎందుకంటే మనం అక్కడ భౌతికంగానే మనం చూస్తున్నాం, మనం అంతవరకే మనం ఆలోచిస్తున్నాం. దాన్ని దాటి అబ్రహాం కంటూ ఒక నిజమైన ఆత్మ ఉంది, దేవుడు ఆత్మ. బహుశా అది అలా బైబిల్ భౌతికంగా జరిగినంత వాస్తవంగా ఎందుకు రాయబడిందంటే ఆత్మీయత కూడా ఇంకా వాస్తవమే కాబట్టి కొన్నిసార్లు వాళ్ళకి ఆత్మీయమైన అనుభవాన్ని కూడా ఒక శరీర సంబంధమైన అనుభవాలు అంత వాస్తవంగా వాళ్ళు బలంగా రాస్తారు. కొన్నిసార్లు అది చదువుతూ మనం అనుకుంటాం అంత భౌతికంగా జరిగిందేమో అనుకుంటాం. నేను అంటాను దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడు భౌతికంగా జరగదు, దేవుడు అంతా ఆత్మీయంగానే జరుగుతుంది. దేవుడు ఎవరితోన్నా మాట్లాడాడంటే అర్థం ఏంటంటే ఇక్కడ మాట్లాడతాడు, ఇక్కడ కాదు. మనం దేవుని అనుభవించేది ఈ సెన్సెస్లో కాదు, దేవుని అనుభవించేది లోపల.